శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో నాగుల పంచమి ఏ తేదీన వచ్చింది, పంచమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, ఈరోజు నాగదేవతలకు పుట్టల పాలు ఏ సమయంలో పోయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఇంకా నాగపంచమి రోజున పూజ ఎలా చేయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా జరుపుకుంటాము. స్కాంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్ ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలతో చెప్పబడిందండి. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం అయితే తీసుకుంటారండి. ఇంకా నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. ఇంకా సంతానం లేని దంపతులకు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలిగి కార్యసిద్ధి కలుగుతుందండి. ఇంకా కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. సాక్షాత్తు ఆ పరమశివుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణం అయితే చెబుతుందండి. శివుడి మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం అండి. నాగపంచమి రోజున నాగేంద్రునకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలి అని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలతో చెప్పబడిందండి. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి రోజున కూడా పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున పుట్టకు పాలు పోసి పూజ చేస్తారండి. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. కొందరు నాగదేవతల బొమ్మలను తయారు చేసి పూజలు అనేది నిర్వహిస్తూ ఉంటారండి. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ నాగపంచమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా పంచమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. పంచమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ అనగా ఆదివారం రోజున సాయంత్రం 6:50 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఆగస్టు 17వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రం 6:48 వరకైతే పంచమి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మన నాగదేవతలకు పుట్టలో పాలు పోసుకోవాల్సిన అంటే నాగపంచమి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 17వ తేదీ అనగా సోమవారం రోజునండి. ఈ రోజునే పుట్టల పాలను నాగదేవతలకు పూజ అనేది నిర్వహించాలి. ఇంకా ఈరోజు పుట్టల పాలు పోయవలసిన శుభ సమయం, ఇంకా నాగదేవతలకు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 5:44 నుండి 6:42 లోపు అయితే పూజ నిర్వహించుకోండి. ఒకవేళ ఈ సమయం కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 7:50 నుండి 8:52 లోపు అయితే పూజ చేసుకోండి. ఒకవేళ ఈ సమయం కూడా మీరు కుదరలేదనుకుంటే ఉదయం 12 గంటల లోపైతే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోండి. ఇంకా ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటి స్నానం ఆచరించి ఇంకా నాగదేవతలకు పూజ అనేది నిర్వహించుకోవాలి. పుట్టలో పాలనేది పోయాలండి. ఇంకా ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. మళ్ళా సాయంత్రం వేళలో దేవాలయానికి అనేది వెళ్ళి దేవతలను సందర్శించుకోవాలండి. ఈ విధంగా నాగపంచమి రోజున పూజ అనేది నిర్వహించుకుంటే ఎలాంటి నాగదోషాలు అనేది లేకుండా అయితే ఉంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.